తమది గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని గత బీఆర్ఎస్ పాలనలో భూపాలపల్లి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే గండ్ర సత్తన్న అన్నారు. పోయిన 2 సంవత్సరం జూలై 27వ తారీఖు 63 సెంటీమీటర్ల వర్షం పడి రోడ్లన్నీ దెబ్బతిని 124 చెరువులు దిగి వరదలలో 6 కొట్టుకపోయి 1100 మూగజీవులు చనిపోయి 40,000 ఎకరాల ఇసుక మేటలు పెట్టి అన్నమో రామచంద్ర అని రైతులు వేడుస్తుంటే అప్పటి పాలకులు మరి 5 నెలల 20 రోజులు సమయము వాళ్ళ పరిపాలన సమయం ఉన్న ఈ రోడ్లను మంజూరు చేయలేక 124 చెరువులు తెగినటువంటి చెరువుల్లో కనీసము ఇసుక బస్తా నింపి నీళ్ళాపి వాళ్ళు పంటలు పండించే లేని దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు మరి స్పష్టంగా కనబడ్డది. మేము అవి చేయనటువంటి పనులన్నీ కూడా వరదల్లో నష్టపోయిన వారికి ప్రతి కుటుంబానికి ఒక గేదెను కొనిచ్చాం. అదేవిధంగా కుటుంబానికి 15,000 రూపాయలు అందించాం. ఈరోజు వరదల్లో కొట్టుకుపోయినటువంటి సుమారు రోడ్లన్నీ కూడా ఒక 50 కోట్ల రూపాయలతో నిధులు రోడ్లను మంజూరు చేశాం. ఈరోజు మన మొగుళ్లపల్లి మండలంలో సుమారు 23 నుంచి 25 కోట్ల రూపాయల నిధులను ఈరోజు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క లింక్ అని కాదు, లింకులు అన్నీ కూడా మనము అన్నీ కూడా పూర్తి చేశాం. మొట్టపల్లి నుంచి మెట్టుపల్లి, నర్సింగాపూర్, వేములపల్లి, బంగ్లపల్లి వరకు, అదేవిధంగా ఎల్లారెడ్డిపల్లి నుంచి కాసులపాడు, గుడిపాడు వరకు, అదేవిధంగా ఈరోజు మరి మొట్లపల్లి నుంచి పర్లపల్లి వరకు, అదేవిధంగా రాఘవరెడ్డిపేట నుంచి పర్లపల్లి వరకు 14 కోట్లతో, మరి అదేవిధంగా పెద్దకోంటపల్లి నుంచి గణేష్పల్లి వరకు, ఆకినపల్లి ఇప్పలపల్లి నుంచి పోతుగల్లు వరకు, అదేవిధంగా ఈరోజు మరి అప్పయ్యపల్లి నుంచి బద్దంపల్లి వరకు, మరి ఈరోజు మెదర్మట్ల నుంచి ఇస్పేట నుంచి మెదర్మట్ల అంకుశాపురం వరకు ఈ యొక్క ఇప్పలపల్లి రోడ్డు కానీ ఇంకా అనేక రోడ్లను కూడా మరి సుమారు 25 కోట్ల రూపాయలతో మరి ఎంఆర్ఆర్ గ్రాంట్లో మంజూరు చేసి శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ పిఎంపీ బిల్డింగ్ కానీ, పెద్దమ్మ దేవాలయం కానీ, మొగుళ్లపల్లి గ్రామ పంచాయతీ భవనం కానీ, అదే రకంగా ఇంకా అనేక మరి సీసీ రోడ్లు కూడా గ్రామ పంచాయతీ భవనం పిడిసిల్ల కానీ, అంగన్వాడీ భవనం రంగాపూర్లో కానీ, అదే రకంగా ఈరోజు మరి మెట్పల్లిలో మరి సీసీ రోడ్డు కానీ అనేకమైనటువంటి రోడ్లను కూడా ఈరోజు శంకుస్థాపనలు ఒకటే మండలంలో సుమారు 28 కోట్ల రూపాయలు ఈ ఎన్ఆర్జీస్తో పాటు ఎంఆర్ఆర్ రోడ్లతో పాటు చేయడం జరిగింది. కనుక ఈ విషయాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం 7వ తారీఖు వస్తే ప్రమాణ స్వీకారం చేసి మేము సంవత్సరం కాలంలో గత 10 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనులు మీరు ఈరోజు గతంలో చెప్పారు. మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసి మేము వాళ్ళు చేసినటువంటి అప్పుకు నెలకు 6,500 కోట్లు మరి మిత్తి కడుతూ ఆ మిత్తితో పాటు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి 6 గ్యారంటీ పథకాలు ఏవైతే చెప్పాయో ఆ 6 గ్యారంటీ పథకాల్లో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మా ఆడబిడ్డలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం. 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచాం. 500కే వంట గ్యాస్ సిలిండర్ అందించాం. ఈరోజు ఉచితంగా 200 యూనిట్ల కరెంటును ఫ్రీగా ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు రైతాంగానికి సన్నధాన్యం పండించిన రైతులకు 500 బోనసు అందిస్తున్నాం. రేపు ఉగాది నుంచి మరి రాష్ట్రం మొత్తం కూడా పేదలందరికీ సన్నబియ్యం ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు సన్నబడ్డు పండించే వారికి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఏ రాష్ట్రం చేయని విధంగా స్వతంత్రం వచ్చిన కానుండి ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. 23,000 కోట్లు రైతుకు 2 లక్షల రుణమాఫీ మరి ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా
2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ చెప్పిన మాట అమలు చేయడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గంలో కూడా అనేకమైనటువంటి ఇప్పుడు కార్యక్రమాలు నిధులు తీసుకొచ్చాం. మరి టూరిజం నుంచి 10 కోట్ల రూపాయలు తెచ్చాం. పాండవుల గుట్టకు 50 లక్షలు ఇచ్చాం. బుగిలోని జాతరకు 150 లక్షలు తెచ్చాం. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామికి మరి ఎండోమెంట్ నుంచి 12 కోట్ల 15 లక్షలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. టూరిజం నుంచి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా కాకతీయులు నిర్మాణం చేసిన గణపురం చెరువును కూడా మరి సుమారు 5 కోట్లతో టూరిజం నుంచి అభివృద్ధి చేస్తున్నాం. అనేక రకాలుగా ఈరోజు మరి వైద్యానికి 203 పోస్టులు భూపాలపల్లి హాస్పిటల్లో ఖాళీలను నింపాం. మరి ఈరోజు విద్య కొరకు ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్స్ మరి ఇంటిగ్రేటెడ్ గాంధీనగర్లో మరి కిరాయి ఇళ్లలో ఉన్నటువంటి భవనాలకు 146 కోట్లు, మరి అదేవిధంగా ఇంకా బిల్డింగ్కు తెచ్చి 176 కోట్ల దాకా నిధులు తెచ్చి గాంధీనగర్ గుట్టను మరి గత పాలకులు ఆక్రమించుకుంటే లీజ్ క్యాన్సిల్ చేసి ఈరోజు 176 కోట్లతో భవనాలు నిర్మిస్తున్నాం. 60 ఎకరాలలో మరి ఇండస్ట్రియల్ పార్కును కూడా ఏర్పాటు చేసి ఆ ఇండస్ట్రియల్ పార్కు ద్వారా పేదలకు, వ్యవసాయ కూలీలకు, కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా దోహదపడుతుంది. అదేవిధంగా ఒక ట్రామా సెంటర్ను కూడా రేపు 8వ తారీఖు రోజున మరి గాంధీనగర్లో ఫౌండేషన్ కూడా వేయించబోతున్నాం. కేంద్రీయ విద్యాలయం తెస్తున్నాం. ఈరోజు భూపాలపల్లి నుంచి గుడప్పాడు వరకు 4 లైన్ రోడ్డు 660 కోట్లతో మరి 1 నెల 2 నెలల్లో శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. అనేక సంక్షేమ పథకాలు ఈరోజు మరి మోడల్ స్కూల్స్, జ్యోతిరావు పులే, అదేవిధంగా ఇతర గిరిజన పిల్లలు, ఎస్సీ ఎస్టీ చదువుకునేటువంటి స్కూళ్ళకు కూడా జూన్ 12వ తారీఖు మరి సెలవుల సమయంలో వాష్రూమ్స్ రిపేర్ చేసి, పాఠశాలలు రిపేర్ చేసి ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు రిపేర్లు చేసి జూన్ 12 నాడు మరి బట్టలు ఇచ్చి, డ్రెస్ ఇచ్చి, షూ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, నోట్బుక్స్ ఇచ్చి విద్యను పటిష్టం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇంకా 4 సంవత్సరాల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి మిగిలిన వాగ్దానాన్ని కూడా చేస్తాం. వాళ్ళ లెక్క 1,00,000 రూపాయలు మాఫీ చేస్తాను, లక్షకు లక్ష మిత్తికి మిత్తి అయింది. ఆ మిత్తికి కూడా సరిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఊరుకో ఉద్యోగం గతి లేదు. ఆ ఊరుకో ఉద్యోగం దేవుడెరక కానీ ఈరోజు ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను కూడా నింపలేదు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లేదు. అదేవిధంగా దళిత గిరిజన కుటుంబానికి 3 ఎకరాలని భూమి ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి లేదు. ఈరోజు ఏది లేకుండా కూడా ఉత్తర ప్రగల్భాలు పలికి ఈరోజు ప్రజలు ఆ శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పినా, పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్న తెచ్చినా ఈరోజు మా ఉనికి కొరకు ఏదో మేము చేయాలని ఒక పిచ్చి కుక్కలక్క మరి విచ్చలవిడిగా మరి కేసీఆర్ కొడుకు, వాళ్ళ కుటుంబం, ఇతరులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇచ్చిన సమయంలో 10 నెలల సమయంలో మేము అహర్నిశలు గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులం, శాసనసభ్యులం అహర్నిశలు రోజుకు 18 గంటలు నిజాయితీగా, అవినీతికి తావు లేకుండా, అక్రమాలను తావు లేకుండా నిజాయితీగా పరిపాలన అందిస్తూ ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నాం. ఇవన్నీ విషయాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో మీరు ఆలోచన చేసి ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో మరి రాబోయేటువంటి ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, సహకార సంఘం, మున్సిపల్ ఎన్నికల్లో సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.